హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగములో 15వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. జ్ఞేయము అంటే ఏమిటి? జ్ఞేయం తాలూకా స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. బహిరంతస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా వ్యాపించబడి ఉన్నది అని చెప్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే అజ్ఞానంతోని భగవంతుడు మాకు కనిపించట్లేదు అని అనుకుంటారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఏ విధంగా ఉన్నాడు చెప్తున్నారంటే బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ అంటే చరాచర ప్రాణులన్నింటికి బయట లోపల పరిపూర్ణుడై ఉండువాడును. సమస్త ప్రాణుల యొక్క బయట లోపల. బయట అంటే బాహ్య ప్రపంచములో పంచభూతాల రూపంలో ఉన్నాడు, బయట ఉన్నాడు. వాయు రూపంలో ఉన్నాడు, అగ్ని రూపంలో ఉన్నాడు, జలం రూపంలో ఉన్నాడు, ఆకాశం రూపంలో ఉన్నాడు, వాయు రూపంలో ఉన్నాడు. ఆ విధంగా బాహ్య ప్రపంచంలో బహి అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నాడు. పంచభూతాల రూపంలో ఉన్నాడు భగవంతుడు. అంత అంటే అంతఃకరణం బహి చరాచర ప్రాణులన్నిటినీ బయట లోపలంటే ప్రతి జీవితాలకు లోపల హృదయ స్థానంలో ఉన్నాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంతరము కూడా బాహ్య అంతర్దృష్టిలో ఉన్నాడు. అంత మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా ఉందంటే మనసు రూపంలో ఉన్నాడు, బుద్ధి రూపంలో ఉన్నాడు, ఇంద్రియాల రూపంలో ఉన్నాడు. పరబ్రహ్మ స్వరూపం అంటే లోపలంతటా వ్యాపించి ఉన్నది. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీ మొత్తం కరెంటు సప్లై ఉంటుంది. ఆ కరెంటు ఉంటే కదా ఈ ఫ్యాక్టరీ అంతా కూడా తిరుగుతుంది. ఆ విధంగా ఈ శరీరం అంతటా కూడా పరబ్రహ్మ స్వరూపము, ఆత్మస్వరూపము, చైతన్య స్వరూపము ఆ విధంగా ఉండడం వల్ల ఈ శరీరం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తుంది. ఈ విధంగా లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపం ఉండబట్టే మనం మాట్లాడుతున్నాము, చూడగలుగుతున్నాము, పని చేయగలుగుతున్నాము. ఆ పరబ్రహ్మ స్వరూపం లేకపోతే మనం శవమైపోతాం. శవమైపోవడం అంటే మనలో నుంచి బయటికి పోతుంది, ఆత్మస్వరూపం బయటికి పోతుంది కాబట్టి మనం శవంగా మారుతాం. ఆ విధంగా స్వామి ఏం చెప్తున్నారంటే బయట లోపల పరిపూర్ణుడై ఉండేవాడు, పరిపూర్ణంగా ఉన్నాడు. అక్కడ కాదు, అంతటా ఉన్నాడు. బాహ్యంలో ఉన్నాడు, అంతరంలో ఉన్నాడని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జన